కాకినాడ జిల్లా పిఠాపురంలో సామాన్యుడి సొంతింటికలను సాకారం చేస్తామంటూ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం సేకరించిన స్థలాలు అక్రమార్కుల భూభాగోతానికి అద్దం పడుతున్నాయి. పిఠాపురంలోని ఉప్పాడ కొత్తపల్లిలో కొమరగిరి పంచాయతీలో సేకరించిన పొలాలలో అవినీతి లీలలు కనిపిస్తున్నాయి. కొమరగిరిలో వేసిన 3 లేఅవుట్లలో మెరక చేసిన ప్రాంతాలు కాకుండా మిగిలిన పొలాలను అనాధికారికంగా కౌలు చేస్తూ వీఆర్ఓ స్థాయి నుండి మిగిలిన పై స్థాయి అధికారులు లబ్ధి పొందుతున్నట్లుగా ఆధారాలు కనిపిస్తున్నాయి. కొమరగిరిలోని ఆనందనగర్లో 77 ఎకరాలకు 40 ఎకరాలు 3 అడుగుల మేరకు మెరక చేశారు. ఇక మిగిలిన 37 ఎకరాలు ఖాళీగా వదిలేయడంతో అనాధికార వ్యక్తులు అధికారుల సహకారంతో సాగుబాట పట్టి లక్షలాది రూపాయలు పంచుకు తింటున్నారు. ఈ పొలాల గట్లపై సారా బట్టీలు కూడా కనిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై మా ప్రతినిధి దురాని మరింత సమాచారం అందిస్తారు. ఇళ్ల స్థలాలు ఇవ్వాలని గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పథకం అయితే వేసింది, కానీ ఈ పథకాన్ని వాడుకున్నది ఎవరు, ఈ తతంగం చూస్తే కనుక ఇందులో ఎంత భారీ స్కాములు జరిగినాయి, ఎవరు లబ్ధి పొందారనే విషయాలు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాకినాడ నగర ప్రజల కోసం కొమరగిరిలో ఒక లేఅవుట్ వేశారు. సుమారు 358 ఎకరాల్లో 30,000 మందికి ప్రయోజనం కలిగించాలని వేశారు. అది ఒక బిట్ అయితే అది ఇంచుమించు అది అందులో కొన్ని గృహాలు కూడా నిర్మితమైనవి. ఆ స్కామ్ పక్కన పెడితే కనుక అత్యంత భారీ స్కామ్ ఇది. మన కొమరగిరి పంచాయతీలో సంబంధించి ఇక్కడ సుమారు 270 ఎకరాల వరకు ఇక్కడ ప్రజలకు ఇవ్వడానికి సేకరించారు. అయితే ఈ స్థలాన్ని సుమారు 77 ఎకరాల పొలాన్ని సేకరించి, అంటే రైతులు చెప్పే విధానం ప్రకారం అయితే ఎకరం 55 లక్షలు ప్రభుత్వం నిర్ణయించిందని అలాగే చెల్లించిందని, అయితే రైతులు మాత్రం కేవలం 40 లక్షల రూపాయలు వచ్చినాయి అంటున్నారు. అలాగే ఈ మెరక చేయడానికి మట్టి కూడా చాలా భారీ స్థాయిలోనే చేతులు మాని. ఇది పక్కన పెడితే కనుక ఇందులోనే జరిగిన ఇంకో స్కామ్ చూస్తే కనుక ఎవరైనా నివ్వెరపోవాల్సిందే. ఈ తీసుకున్న 77 ఎకరాల్లో ఎన్నికల సమయం వస్తున్న సమయంలో అప్పుడే ఈ భూమిని మెరక చేశారు. అయితే ఎన్నికల నగారం మోగడంతో సగం అంటే సుమారు 40 ఎకరాలు మెరక చేయకుండా ఆగిపోయారు. అయితే ఇక్కడే అక్రమార్కులు కన్నుపడడంతో ఈ 40 ఎకరాలని సాగు చేయడం మొదలుపెట్టారు. అంటే 2020 నుంచి ఎకరం అంటే 30,000 రూపాయలు చొప్పున కౌలు రైతులు తీసుకొని సాగు చేస్తున్నారు. ఈ సొమ్ములు ఎవరికి వెళ్తున్నాయి చూస్తే కనుక ఎంతటి భారీ స్కామో మనకి ఇట్టే అర్థమైపోతుంది. ఈ రైతులు అంటే ప్రభుత్వం అయితే కనుక పూర్తి సొమ్ములు చెల్లించింది. ఇక్కడ రావడానికి రహదారులు కూడా సరిగ్గా లేకపోవడం వలన ఇటేపు ఎవరు దరిదాపులకు రారు. దీనివలన ఈ కౌలు చేసుకోవడానికి అయితే కనుక ఇందులో ప్రభుత్వ అధికారుల పాత్ర మాత్రం చాలా స్పష్టంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వం చెల్లించిన సొమ్ము ప్రభుత్వ స్వాధీనంలోకి వచ్చిన భూమిని మళ్ళీ కౌలు చేస్తున్నారంటే వీఆర్ఓ దగ్గర నుంచి మొదలవుతుంది వ్యవహారం. అలాగే ఎంఆర్ఓ దగ్గర వరకు పాకి అన్ని చేతులు మారడంతోనే అంటే ఇక్కడ ఇందులో ఎవరైతే సంబంధం ఉంటారో వాళ్ళకి చేతులు అంటే ఎంత భారీ స్థాయిలో డబ్బు వెళ్తుందో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. 40 ఎకరాలు ఎకరం కనీసం 25,000 రూపాయలు వేసుకున్న సంవత్సరానికి ఎంత భారీ స్థాయిలో డబ్బులు చేతులు మారుతున్నాయో తెలుస్తుంది. ఇప్పుడు మన వెనకాల కనిపిస్తున్న భూమి అంతా సాగు చేస్తున్న భూమి సుమారు 40 ఎకరాలు సాగు అవుతున్నాయి. దీనిపైన ప్రభుత్వానికి ఎన్నిసార్లు ఎంతమంది మరవ పెట్టుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అయితే స్పందన లేదు. ప్రస్తుతం అయితే కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రస్తుతం అయితే కనుక దీంట్లో ఏ మేరకు అవినీతి జరిగిందనేది లెక్కలు బయటకు వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగానే కనిపిస్తున్నాయి. 40 ఎకరాలు ఈ సొమ్ములు ఎప్పటి నుంచి వెళ్ళి ఎవరి మీద చర్య తీసుకోవాలని మాత్రం తొందరలోనే ఆర్డీఓ అయితే విచారణ చేపడతామంటున్నారు. మరికొన్ని వివరాలు వచ్చిన తర్వాత మాత్రం ఎవరి పని చర్య తీసుకుంటారు, ఈ మింగేసిన డబ్బు ఎవరి ద్వారా కక్కిస్తారన్న మాత్రం వెల్లడికాల్సిన అవసరం ఎంతలా ఉంది. వీడియో జర్నలిస్ట్ చినీతో నదీం ఖాన్ దురాని, కొమరగిరి పంచాయతీ. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం